బాకీ కార్డు అని బయటకు తెచ్చిరు కదా బీఆర్ఎస్ పార్టోళ్ళు. వాళ్లకు నాదొక సలహా ఉన్నదుల్లా. గదేందా అంటే కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ పేపర్ ఒకటి తయారు చేయర్రి. ఎప్పుడు ఎన్నడు ఏ నాటికి రోజులు పడతాయా, నెలలు పడతాయా, ఏళ్ళు పడతాయా అన్నీ గిట్లనే ఉంటాయి కావచ్చు క్వశ్చన్లు. ఏది అడిగినా గది లేదు గిది లేదు అని అడ్డం దిడ్డం మాటలే వస్తున్నాయట సర్కార్ ఆఫీసుల్లా. అగో ఓ గన్న చూడుర్రి ఏం చెబుతున్నాడో. చెప్పే అన్న నువ్వు. ₹1 కూడా రాలేదు. మొత్తం స్లాబ్ లెవెల్ ఇల్లు లేపినాయి. ఇప్పటి వరకు గో టు లొకేషన్ అని వచ్చినండి. ఇంచుమించు మొత్తం స్లాబ్ లెవెల్ అయిపోయింది. ఇప్పుడు స్లాబ్కున్నది. ₹1 కూడా రాలేదు ఇది వరకు. ఇల్లు ఆపుకొని కూర్చున్నాం. జనాలను పీల్చి పిప్పి చేసి సప్పరిచుడు పని అయితే ఎమ్మటే అమలైతది. ఆర్టీసీ ఛార్జీలు పెంచుడు అనే ఆలోచన రాగానే రేపటి సందే అమల్లోకి వస్తున్నదన్నారు. పర్సులకెంచి గుంజుకుంటూనే ఉన్నారు బస్సుల్లా. కానీ జనాలకిచ్చేటిదంటే చాలు ఏడలేని అడ్డం కొర్రీలుంటాయి. అన్ని లచ్చలిండ్లు ఇన్ని లచ్చలిండ్లు అట్లా కడతాం ఇట్లా కడతాం అన్నారా? స్లాబ్ పోసేదానికొచ్చినా పైసా ఇస్తలేరట. ఏం చేయాలి చెప్పుర్రి? అర్రే ఉన్నింట్లా నిమ్మలంగానే ఉండేటోళ్ళు, అప్పులు లేకుండా బతికేటోళ్ళు. మీ అంత మోతవర్లు లేరు. మీరేదో బంగ్లా ఇస్తున్నారని ఇల్లు కూలగొట్టుకొని అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. బయటి రోజులు ఎట్లున్నాయి, పరిస్థితి ఎట్లున్నది ఎరకలేదా? మిత్తిలకిస్తే మీరిచ్చినాడు గవి వడ్డీలకు కూడా సరిపోవు అని గోస చెప్పుకుంటున్నారు జనాలు. కొందరికేమో జాగ లెక్కలకు సరిపోను లేదు అని ఆపిర్రు. అర్రే ఉన్న దాంట్లోనే కట్టుకుంటారు ఇయ్యాలే గాని అంతుండాలే ఇంతుండాలే అని కొలతలు పెడితే మళ్ళా జాగ కొనాలనా? గాయ అన్ని దాటుకొని ఇల్లు కట్టుకుంటే పైసలు ఇయ్యరా? మరి గదెప్పుడు పూర్తి కావాలే? వాళ్ళు నిమ్మలంగా ఇంట్లెప్పుడు ఉండాలే? మంత్రులకు ముఖ్యమంత్రులకైతే 4 జాగల్లా 4 ఇండ్లుంటాయి. సామాన్య జనాలకు ఒక్కిల్లే ఉంటది. పట్టలు కట్టుకొని దళ్ళు కట్టుకొని బతుకుతుంటారు. అర్రే కొండ నాల్కకు మందేస్తే ఉన్న నాల్క పోయినట్టు ఉన్నిల్లు కూలగొట్టుకొని ఇందిరమ్మిల్లు వచ్చిందని ఆశ పడితే మొత్తానికే ఎసరు పెడుతున్నారు కదా పాడై.